సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. అయితే ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటా. సో గైస్, ఈ రోజు మనం జేఎంఎస్ గురించి మాట్లాడబోతున్నాం. జేఎంఎస్ సెకండ్ అటెంప్ట్ ఉంది కదా, సో దాని మీద ప్రిపరేషన్ టిప్స్ ఇవ్వబోతున్నాను. సో జేఎంఎస్ ఫస్ట్ అటెంప్ట్లో చాలా మందికి చాలా తక్కువ ర్యాంక్స్ వచ్చినాయి, తక్కువ పర్సెంటేజ్ వచ్చింది. సో ఏం కాదు, ఎంత తక్కువ వచ్చినా మీకు 20% వచ్చినా కూడా మీరు డిమోటివేట్ కాకండి. ఏమనుకుంటారంటే అందరు స్టూడెంట్స్, అరౌండ్ 20% జేఎంఎస్ ఫస్ట్ అటెంప్ట్ వచ్చింది కదా, నాకు అసలు ఇక్కడ ఏమైనా ఎక్కువ వస్తుందా అని చెప్పి చాలామంది డౌట్ ఉంటుంది. సో మీరేం వరి కాకండి. నా గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను బేసిక్గా చెప్తే, నాకు జేఎంఎస్ ఫస్ట్ అటెంప్ట్ వచ్చేసి 30% అనుకుంటా, 27 పాయింట్ అట్లా పర్సెంటేజ్ వచ్చింది. బట్ సెకండ్ అటెంప్ట్ చూసుకుంటే 89 పాయింట్ అలా పర్సెంటేజ్ వచ్చింది, అంటే ఆల్మోస్ట్ 90% దాకా వచ్చింది. సో ఇక్కడ అర్థమవుతుందా, ఫస్ట్ అటెంప్ట్కి సెకండ్ అటెంప్ట్కి ఎంత తేడా వచ్చిందో? ఆల్మోస్ట్ 70% దాకా తేడా వచ్చింది. అంటే నా వల్ల అయినప్పుడు మీ వల్ల ఎందుకు కాదు? ఒకసారి చెక్ చేసుకోండి. అంటే 90% దాకా తెచ్చుకున్నా. మీరు ఇంకొంచెం ప్రిపేర్ అయితే మీరు 100%, 90+ ఈజీగా తెచ్చుకుంటారు. సో ఇంకా ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి అందరు స్టూడెంట్స్కి. ఇంకేంటంటే చాలామంది కాంపిటీషన్ చూసుకుంటారు. అంటే ఇంత 10 lakhs మెంబర్స్ రాస్తారు, 12 lakhs మెంబర్స్ రాస్తారు, 15 lakhs రాస్తారు కదా. సో అంతమంది ముందు మనం సీట్ తెచ్చుకోగలుగుతామా అని అనుకుంటారు. ఎందుకు అంతమంది చూసుకుంటారు? మీరు మీకే కాంపిటీషన్ చెప్తున్నా కదా, మీరు మీకే కాంపిటీషన్. సార్ నువ్వు నీకే కాంపిటీషన్ చూసుకో. సపోజ్ నీకు 90% వస్తే సీట్ ఎవరు ఇవ్వకుండా ఉంటారు చెప్తున్నా. అంటే 95% తెచ్చుకుంటే మీకు సీట్ ఎందుకు ఇయ్యరు? 100% ఇస్తారు కదా. సో మీరేంటంటే పర్సెంటైల్ మీద ఫోకస్ చేయండి, మీకు మంచి మార్క్స్ మీద ఫోకస్ చేయండి. సో దాని మీద మీరు ఏంటంటే అందరు వర్క్ చేస్తుంటారు, అందరు చదివినట్టు చదవకండి. మీరు ఒకసారి డిఫరెంట్గా చదువుకోండి, డిఫరెంట్గా ప్లాన్ చేయండి. అప్పుడే మీరు అనేది సక్సెస్ అవ్వగలుగుతారు. లేదు నేను అందరు చేసినట్టు చేస్తా అంటే ఇట్ విల్ నాట్ వర్కౌట్ చెప్తున్నా. సో జేఎంఎస్ ఫస్ట్ అటెంప్ట్లో చూసుకుంటే పేపర్ ప్యాటర్న్ చూసుకుంటే కొంచెం జేఎంఎస్ ఫస్ట్ 2021 లెక్కన వచ్చింది, 2021, 2022 సేమ్ అదే మోడల్ రిపీట్ అయింది. బట్ కొంచెం కాంప్లికేషన్స్ అవుతున్నాయి మీకు. దేంట్లో అంటే వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసింది ఫార్ములా బేస్ మీద. అని చెప్పిన కదా మీకు, ఫార్ములాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో అలా అడిగారు. మ్యాథ్స్లో చూసుకుంటే వాళ్ళు ఇన్డెప్త్గా మనకి వెళ్ళిపోతే మనకి క్యాల్కులస్ మీద ఫోకస్ చేయాలి. మీరు క్యాల్కులస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. అండ్ వెయిటేజ్ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ 2022 పేపర్తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి, 2023 కూడా. సో ఇప్పుడు నేనేం చేయాలి బ్రో అని నన్ను అడిగితే ఒకటే చెప్పగలుగుతా, ఫస్ట్ అటెంప్ట్ ఎట్లయిందో వదిలేసేయండి. నేను చెప్పినా కూడా చాలా మందికి, నాకు ఒక 1 week ముందు, ఒక 2 days 3 days ముందు చీట్ కోర్స్ పెట్టినప్పుడు చాలామంది అడిగారు, బ్రో నేను ఎలా ప్రిపేర్ కావాలి అని చాలామంది అడిగినప్పుడు నేనేం చెప్పినంటే, ఈ ఫస్ట్ అటెంప్ట్ మీరు అనేది ఒక ట్రయల్ లాగా చేయండి, మీకు అనేది ఎందుకు ప్రాక్టీస్ అవుతుంది, అలా రాయండి అని చెప్పిన. చాలామంది రాశారు, చాలామందికి మంచి మార్క్స్ వచ్చింది, చాలామందికి రాలేవు, మంచి పర్సెంటేజ్ వచ్చింది. సో వచ్చిన వాళ్ళు ఏంటంటే వచ్చిన దానికంటే ఇంకొంచెం తెచ్చుకోనికి ట్రై చేయండి. సపోజ్ 90, 95 వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంత రాకపోయినా కూడా ఏం కాదు, అంత వచ్చింది అనుకోండి, ఇంకొంచెం ఎక్స్ట్రా తెచ్చుకోనికి ట్రై చేయండి. బట్ రాదని మాత్రం వదలకండి. ఏంటంటే ఇంకొంచెం మంది ఏమనుకుంటారంటే, అరే నాకు ఎట్లన్నా ఫస్ట్ అటెంప్ట్లో మంచిగా వచ్చింది, ఈ అటెంప్ట్ ఎట్లా రాసి వద్దాం అనుకోకండి. అట్లా మాత్రం అస్సలు చేయకండి. ఈ దాంట్లో సెకండ్ అటెంప్ట్లో ఇంకా 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 ఎక్కువ తెచ్చుకోనికి ట్రై చేయండి. ఓకే, ఇంకా ఇప్పుడు సపోజ్ ఒకవేళ ఎవరికైనా సీట్ రావాలంటే ఎంత పర్సెంటేజ్ రావాలి అని డౌట్ ఉండొచ్చు. సో నా దృష్టిలో ఏంటంటే, మీకు నార్మల్ చెప్తున్నా, ఒక జనరల్ స్టూడెంట్ చెప్తున్నా, వితౌట్ ఎనీ ఈడబ్ల్యూఎస్ ఏది లేకుండా అతనికైతే ఈజీగా 92+ ఉండాలి. 90+ మినిమం 90+ ఉండాలి. 90+ ఉంటే వాళ్ళకి డెఫినెట్లీ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 90+ పక్కా ఉంటేనే వాళ్ళకి సీట్ వస్తుంది జనరల్ వాళ్ళకి. ఈడబ్ల్యూఎస్ అయితే ఆల్మోస్ట్ ఒక 89, 88 అట్లా, 89 ఉండాలి అట్లా. ఓబీసీ వాళ్ళకైతే 87 అట్లా ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 80 లోపల ఉండాలి. 80 లోపల పర్సెంటేజ్ వస్తే మీకు డెఫినెట్లీ సీట్ వస్తుంది, అది ఫిక్స్. 70, 75 వచ్చింది బ్రో నాకు రావచ్చా రాకపోవచ్చు అంటే అదేంటంటే ఒక కట్ట మీద ఉన్నట్టు. ఎట్లంటే ఇటు రావచ్చు రాకపోవచ్చు చెప్పలేము, అది 100% నేను గ్యారంటీ ఇవ్వలేను. బట్ ఆల్మోస్ట్ ఎవరికైనా స్టూడెంట్కి సీట్ రావాలంటే 80+ మ్యాండేటరీ. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే 80+ పక్కా రావాలి. దానికన్నా తగ్గితే మన చేతిలో లేదుగా. సో ఏ సీట్ వస్తుంది బ్రో నాకు ఇదే సీట్ కావాలి అంటే కష్టం. ఒక కాలేజ్లో సీట్ వస్తుంది, IIIT కానీ, NIT కానీ, సో జిఎఫ్టీ కానీ, ఇది పక్క వస్తుంది. ఓకే, బట్ నాకు NIT వరంగలే వస్తుంది, నాకు NIT ఇదే వస్తుంది అంటే అది చెప్పలేను నేను, 100% అట్లా చెప్పలేము. మీకు అప్పుడు ఇలా టాప్ కాలేజ్ సీట్ రావాలంటే మీకు ఎక్కువ పర్సెంటేజ్ కావాలి, అది ఫిక్స్. సో ఈ 1 week నేనేం చేయాలి అంటే చాలామంది అడుగుతున్నాను, సో ఎలా ప్రిపేర్ కావాలి, ఏం చేయాలి బ్రో ఈ 1 weekలో, హౌ టు ప్రిపేర్ నన్ను అడుగుతున్నారు వీడియోస్ చాలామంది కామెంట్ సెక్షన్లో, బ్రో 1 week స్ట్రాటజీ చెప్పు అని అంటారు. సో 1 weekలోనే అసలు స్ట్రాటజీ అనేది ఉండదు. సో ఏవైనా యూట్యూబ్ ఛానల్ పెడితే అవి నమ్మకండి, చెప్తున్నాను నార్మల్గా. 1 week 1 month అలాంటివి ఉండవు. అట్లా ఏంటంటే ఉండాలంటే మీరు ముందు నుంచి ప్రిపేర్ అయి ఉండాలి.
అండ్ ఇప్పుడు ఒకటి చెప్తే ఇంకా మనకి జేఎంఎస్ ఒకటే లేదు. ఓకే, జేఎంఎస్ కాకుండా మనకి ఎంసెట్ కూడా ఉంది. ఓకే, గుర్తుపెట్టుకోండి అది కూడా. ఎంసెట్ అయిపోయాక మీరు అప్పుడు కాలేజ్కి వెళ్తారు, ఏదైనా ఒక కాలేజ్కి వెళ్ళాలనుకుంటే. ఎంసెట్ రాయాలని లేకపోతే, ఏదైనా తెలంగాణలో కాలేజ్ చేయాలని లేకపోతే వదిలేసండి. ఒకవేళ ఎవరైనా చేస్తున్నారు అనుకుంటే, ఎవరైనా ఇటు సైడ్ తెలంగాణ సైడ్లో ఇంట్రెస్ట్ ఉంటే, సో ఎంసెట్ కూడా ఉంది కాబట్టి మీకు ఇంకా చాలా యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఏంటంటే విట్ ఇలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సత్యభామ ఇలాంటి ఎగ్జామ్స్, అవి కూడా ఉంటాయి చాలామందికి. సో ఇలా చేసే వాళ్ళకి ఏంటంటే నేను చెప్తున్నా ఏంటంటే మీకు ఆల్మోస్ట్ 2 months ఉంది. ఈ 2 months లోపలనే మీరు ఏదైనా కాలేజ్కి వెళ్ళడం, అంటే కౌన్సిలింగ్స్ అవన్నీ వదిలేసేయండి, మీకు ఎగ్జామ్స్ అంటున్నా. ఎగ్జామ్స్ అంటే ఈ 2 months ప్రిపరేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 2 years మీరు ఎంత చదివారో లెక్కలోకి రాదు, ఈ 2 months మీరు ఎంత చదివారో అదొక్కటే లెక్కలోకి వస్తుంది. ఈ 2 months ఎంత ప్రిపేర్ అయితే మీరు అంత ముందుకెళ్తూ ఉంటారు. డే కౌంట్ చేసుకోండి, మినిట్ కౌంట్ చేసుకోండి. ఒక 24 hours మీరు ఎలా యూటిలైజ్ చేస్తారో దాని మీద డిపెండ్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఎంజాయ్ చేయొద్దంటే ఎంజాయ్ చేయండి, 2 months తర్వాత ఎంజాయ్ చేయని చెప్తున్నా బేసిక్గా. ఎందుకంటే మళ్ళీ ఒక కాలేజ్కి వచ్చినాక రిగ్రెట్ అవ్వడం కంటే, ఏదైనా ఒక కాలేజ్కి ఫిక్స్ అయిపోయి వచ్చేసినాక రిగ్రెట్ అవ్వడం కంటే ముందే రిగ్రెట్ అవ్వి చదవడం గ్రేట్ అంటున్నా. అదొక స్టెప్ చేయండి. ఈ వీడియో చూసిన వెంటనే నాకు తెలిసి అందరూ మారిపోరు. నా వీడియో చూస్తే మినిమం ఒక్కరన్నా చేంజ్ అయ్యి బుక్ పట్టుకొని చదివితే అది చాలు. అండ్ ఒక థింగ్ ఏం చేయొచ్చు అంటే, మీరు ఇన్స్టాగ్రామ్ అని ఉంటుందా, ఇన్స్టాగ్రామ్ అన్న కొంచెం పక్కన పెట్టేసండి. అండ్ ఇది ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ పక్కన పెట్టారు అనుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నేను ప్రిపరేషన్ టైంలో కూడా నాకు ఇన్స్టాగ్రామ్ ఉంటుండే. నేను ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినాక రీల్స్ ఉంటుండే. ఆ రీల్స్ స్క్రోలింగ్ 1 hour ఎప్పుడైతే తెలియదు, 2 hours ఎప్పుడైతే తెలియదు, 3 hours ఎప్పుడైతే తెలియదు. సో ఇన్స్టాగ్రామ్ అట్లా డివైడ్ చేస్తాం మనని. సో మీరు అలా అస్సలు చేయకండి. సో మీకైతే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రిపరేషన్ టిప్స్ నేను ఇంకో వీడియో పెడుతున్నాను, నెక్స్ట్ వీడియో. దీని తర్వాత ఒక నెక్స్ట్ వీడియో పెడతా. ఏంటంటే మీరు ఎలా ప్రిపేర్ కావాలి జేఈమెయిన్స్కి అని చెప్పేసి వీడియో పెడతా. అంటే ఎక్కువ ప్రిపేర్ కావాలక్కర్లే, ఇంత ప్రిపేర్ అయితే చాలు. ఇంత ప్రిపేర్ అయితే మీకు ఇన్ని మార్క్స్ వస్తాయి. ఓకే, అన్ని చాప్టర్స్ ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు, కొన్ని చాప్టర్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. నా ఎంసెట్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి మన ఛానల్ లోపల. ఎంసెట్ చాలా కాలేజ్ రివ్యూ చేశాను మన ఛానల్ లోపల, అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఏ కాలేజ్కి వెళ్దాం అనుకుంటే ఆ కాలేజ్ రివ్యూ ఉంటుంది, 1 minute రివ్యూస్ కూడా పెట్టాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అయితే మీకు అయితే వీడియో నచ్చింది అనుకున్నా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇట్లాంటి వీడియోస్. అండ్ ఇంకో పాయింట్ ఇద్దాం అనుకున్నా, మోటివేషన్ వీడియోస్ ఉంటాయి కదా. ఇప్పుడు నేనేం మోటివేషన్ చెప్పలే, కానీ కొన్ని మోటివేషన్ వీడియోస్ ఉంటాయి కదా. మీరు ఇలా సీట్ తెచ్చుకోవాలనుకుంటున్నారా, సో అంతమంది ఉంటే అంతమంది వల్ల కానీ మీ వల్ల అవుతుంది అట్లాంటి మోటివేషన్ చెప్తారు. సో అట్లాంటి మోటివేషన్ని ప్రిఫర్ చేయకుండా వదిలేనికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు మోటివేట్ అవుతారు, దాని తర్వాత నెక్స్ట్ మినిట్ డిమోటివేట్ అయిపోతారు. ఎందుకంటే చదివేటప్పుడు మనకి అరే ప్రెషర్ వస్తుంది, అది నాకు అవుతుంది అనిపించి వదిలేస్తారు. మళ్ళీ బ్యాక్ టు ఇన్స్టాగ్రామ్, బ్యాక్ టు యూట్యూబ్, బ్యాక్ టు ఎవ్రీథింగ్ అని వచ్చేస్తారు. సో మీరు అలాంటివి అవాయిడ్ చేస్తే బెస్ట్ ఉంటుంది. సో అంతే, ఈ వీడియోలో కలుద్దాం ఇంకొక వీడియోలో. అప్పటికైతే బాయ్.